నూతన సంవత్సరం సందర్భంగా అంటే 31వ తేదీన అటు పెద్ద ఎత్తున యువత కూడా కేరింతలు కొడుతూ రోడ్లకు పైకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు ఏంటన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఎస్పీ షెల్కి నచికేత్ విశ్వనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఏంటి అసలు ముందు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కడప జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సరం సంబంధించి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అందరూ చేస్తారు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు ఆల్రెడీ ఒక అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. ఎవరైనా పబ్లిక్ ప్లేసెస్లో ఈ ర్యాష్గా బిహేవియర్ చేస్తే, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే, ఈ బైక్ రేసింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనే అట్లాంటి యాక్టివిటీ చేస్తే, దారి బ్లాక్ చేయడం, నాయిస్ పెట్టడం, డీజే పెట్టడం అట్లాంటి చేస్తే మనం లీగల్లీ ప్రొసీడ్ చేసి వీళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం నుంచి రేపటి 9 నుంచి అందరు పోలీస్ సిబ్బంది దారి మీద ఉంటుంది, నేను కూడా అక్కడే ఉంటాము. పీస్ఫుల్గా సెలబ్రేట్ చేస్తే పోలీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు, కానీ ఎవరైతే డిస్టర్బ్ చేస్తే మాత్రమే ఖచ్చితంగా కేసెస్ బుక్ చేస్తాం. ప్రధానంగా యువత ఎక్కువగా రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ అంటే హ్యాపీ న్యూ ఇయర్ అంటే కొంత ఒక రకంగా ఆనందోత్సాహంగా జరుపుకునేట్టు, అంటే మీరు అన్నట్లు ఏదన్నా అంటే ఒక రకంగా వాంటెడ్గా ఇట్లా చర్యలకు పాల్పడితే దానికి మీరు చర్యలు తీసుకుంటారు. బట్ యువత కూడా పెద్ద ఎత్తున వస్తుంది కదా, దానికి మీ ఏమన్నా అనుమతి తీసుకోవాలి లేకుంటే మామూలుగానే చేయొచ్చు? అంతే, స్పెషల్ అనుమతి కానీ ఏం లేదు. సెలబ్రేషన్ చేయొచ్చు, ప్రైవేట్ సెలబ్రేషన్ చేయొచ్చు, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా సెలబ్రేషన్ చేయొచ్చు. సార్ ప్రధానంగా ఇప్పటికే మీరు క్రైమ్ రేటు తగ్గించడం కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రోన్లతో కూడా నిఘా పెంచారు. కడప కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కూడా డ్రోన్తో నిఘా పెట్టారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా ప్రత్యేకించి ఒక దృష్టి పెట్టి మీరు ఏదైతే ప్రతి డ్రైవర్ను తట్టి లేపి వాష్ అండ్ డ్రైవ్ ఇట్లా రకరకాల ఒక రకంగా సైబర్ అంటే అరెస్ట్ల గురించి కూడా పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్లో కూడా దృష్టి పెట్టారు. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలాంటి దృష్టి పెట్టబోతుంది? క్రైమ్ రేట్ సంబంధించి మాట్లాడితే కడప జిల్లా ఓవరాల్ క్రైమ్ రేట్ తగ్గిపోయింది. మన టోటల్ రాష్ట్రంలో టాప్ 10లో కూడా లేదు క్రైమ్ ఇంక్రీజ్లో, మన ట్రెండ్ డిక్రీజింగ్లో ఉంది. కొంత స్పెసిఫిక్గా క్రైమ్ రేట్ అదే నేను చెప్పాను, కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ పెరిగిపోయాయి కడపలో. దీని మీద స్పెషల్ ఫోకస్ పెడతాము, ఒక స్ట్రాటజీ ఇవాల్వ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మ్యాక్సిమం టెక్నాలజీ యూజ్ చేసి హై స్పీడ్ కెమెరాస్ పెట్టి, కొన్ని రంబ్లింగ్ స్ట్రిమ్స్ పెట్టి, వేరే డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసి ఈ రోడ్ యాక్సిడెంట్స్ మ్యాక్సిమం వరకు మనం కంట్రోల్ చేయాలనే మన ఉద్దేశం ఉంది. దీని మీద మనం వర్క్ చేస్తున్నాం. సార్ ఇప్పటికే మీరు డ్రోన్లతో కూడా నిఘా పెడుతున్నారు, ఏదైతే అసాంఘిక శక్తులను అడ్డాగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా డ్రోన్ కెమెరాలతో నిఘా పెడుతున్నారు. మరోవైపు డ్రైవింగ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళను కూడా జాతీయ రహదారులపైన మీ పోలీసులే అక్కడికి వెళ్ళి వాష్ అండ్ డ్రైవ్ అని ఒక పిలుపునిచ్చారు. అంటే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది సార్? స్టాప్ వాష్ అండ్ గో ప్రోగ్రామ్ రెగ్యులర్గా మనం ప్రతి నైట్ మనం చేస్తున్నాము. మాక్సిమం ఈ లేట్ నైట్కి కొంచెం నిద్రపోవడం వల్ల కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో డైలీ మనమే స్టాప్ వాష్ అండ్ గో చేస్తున్నాము. ఇంకొకటి చెప్పాల్సిందంటే పోలీస్ సిబ్బందికి హెల్మెట్స్ కంపల్సరీ చేసాం. పోలీస్ వాళ్ళ ఎవరైనా ఉంటే ఫ్రమ్ హోంగార్డ్ టు ఎస్పీ కంపల్సరీ 2 వీలర్లో మీద ఉంటే పిలియన్ రైడర్ ఇంక్లూడింగ్ పిలియన్ రైడర్ కూడా కంపల్సరీ హెల్మెట్. ఫస్ట్ ఎన్ఫోర్స్మెంట్ మన పోలీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. పోలీస్ ఆఫీసర్ ఎవరు వితౌట్ హెల్మెట్ ఉంటే ఖచ్చితంగా ఫైన్ వేస్తాం. సో పల్లె నిద్ర అంటున్నారు కదా సార్, పల్లె నిద్ర కూడా చేస్తున్నారు మీరు. పల్లె నిద్రలో ఎలాంటి అనుభవాలు, అంటే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మీతో ఎలాంటి పంచుకుంటారు? చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. దాదాపు 300 పల్లె నిద్ర ఇప్పటివరకు మేము లాస్ట్ 1 మంత్లోనే చేసాం. సో జనాలు మంచిగా ఇంటరాక్ట్ అవుతున్నారు, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, ఒక భరోసా వస్తూ ఉంది. సిఐ కానీ ఎస్ఐ కానీ ఊర్లో వెళ్ళి అక్కడ నైట్ నిద్రపోతే అందరితో ఇంటరాక్ట్ చేస్తే విమెన్ సేఫ్టీ సంబంధించి, సైబర్ సంబంధించి, ఈ రౌడీజం సంబంధించి కొంచెం జాగృతిగా అక్కడ వస్తూ ఉంది. రెస్పాన్స్ కూడా బాగానే వస్తూ ఉంది. మన పబ్లిక్ పర్సెప్షన్లో కూడా పోలీస్ ఇమేజ్లో కూడా దీని మీద ఒక పాజిటివ్ చేంజ్ మనం చూస్తున్నాం. సార్ ఇంకో విషయం సార్, మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానున్న నేపథ్యం కాబట్టి ఇప్పటి నుంచి ఏమన్నా ముందస్తుగా మీరు ఏమన్నా పోలీస్ శాఖ తరపున ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి సార్? ఆ ప్రిపరేషన్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నాము. యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ ఎలిమెంట్స్ అందరికీ బైడౌన్ ఓవర్ చేయడం జరుగుతుంది. వీళ్ళ మీద బోత్ హ్యూమన్ అండ్ టెక్నాలజికల్ వాచ్ పెడతాము.
వీళ్ళకి ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఫైనాన్షియల్ ఏంటి, ఎవరు వీళ్ళు అసోసియేట్స్ ఎవరు అంతా మనమే రికార్డ్స్ అప్డేట్ చేస్తున్నాము. వీళ్ళ మీద యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ ఎలిమెంట్స్ మీద చాలా క్లోజ్గా వాచ్ పెడుతున్నాము. యాక్షన్ కూడా క్విక్లీ అండ్ స్ట్రాంగ్లీ యాక్షన్ మనం తీసుకున్నాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏదైతే క్రైమ్ రేట్ తగ్గింది, అయితే పల్లె నిద్రకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా క్రైమ్ రేట్ తగ్గించే దిశగా అడుగులు వేయబోతున్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రధానంగా సైబర్ క్రైమ్ విషయంలో కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టాం. రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో క్రైమ్ రేటును అటు పూర్తిగా తగ్గించే దిశగా అడుగులు వేయబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.